దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్‌లో మనం ఇప్పుడు నిన్నటి దినాన మనం పునరుత్థాన పండుగ చేసుకున్నాం కదా, ఈస్టర్ అంటాము. పునరుత్థాన పండుగ అనడమే ఇంకా మంచి అప్రోప్రియేట్. అయితే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మృతుల పునరుత్థానం అనే మూలోపదేశం కింద ఫండమెంటల్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అని అందుకని రాస్తారు కదా, పౌలు రాస్తారు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మమును గుర్చిన బోధనను హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అనుపునాది అని ఉంటుంది. సో ద ఫౌండేషనల్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అన్నమాట. వీటిని కదిలియడానికి కానీ వీటిని జరపడానికి ఇవన్నీ కూడా క్రీస్తులో నెరవేరినాయి కాబట్టి, క్రీస్తు ద్వారానే ఇది సాధ్యం కాబట్టి ఈ ఫౌండేషన్స్ అన్నమాట. తర్వాత కాలం మారుతూ ఉంటే రకరకాల ఆలోచన విధానాలు వస్తుంటాయి, రకరకాల సిస్టమ్స్ వస్తూ ఉంటాయి. ఏవి వచ్చినా కూడా ఈ ఫౌండేషన్ మాత్రం డిస్టర్బ్ కాకుండా ఉండడానికి పౌలు ద్వారా దేవుడు రాయించింది అనమాట. అందుకని హెబ్రీ పత్రికల ఎంఫాటిక్గా రాసింది అనమాట. దాంట్లో ముఖ్యమైనది మృతుల పునరుత్థానం అనేది చాలా ముఖ్యం. మనం అందుకని ఇప్పుడు దాని గురించి మాట్లాడదామని దేవుడు ప్రేరేపించిండు. అయితే దీంట్లో ఇది ఎంత ముఖ్యమైనదని పౌలు రాసిందంటే, ఫిలిప్పీ పత్రిక రాస్తాడు. ఏ విధము చేతనైనాను 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంటాయి. ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పారివారుట ఎట్టుగా ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగాను పెంటగాను సమానంగా ఎంచుకున్నాను. పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము మరణ పునరుత్థానంలో సమాన అనుభవం కలుగులాగిన ఇక్కడ. ఇది ఎందుకు ఇంత ముఖ్యమైందంటే, గ్రేటెస్ట్ ఫిలాసఫీస్ అన్ని కూడా ప్రపంచంలో ఉన్న అన్ని కూడా ఈ శరీరం చనిపోయినాక మళ్ళా బ్రతుకుతామా లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విషయం మీదనే అన్ని రిలీజియస్ ఫిలాసఫీస్ అన్ని కూడా ఇక్కడ వచ్చినాక ఆగుతాయి. ఇక్కడనే ఫిలాసఫీస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ బైబిల్ ప్రకారంగా దేవుడు ఆలోచించిన విధానం ప్రకారంగా పోతే మనం ఏమనుకుంటామంటే, ఒక్కసారి మనిషి పుడతాడు, తర్వాత చనిపోతాడు, తర్వాత మళ్ళా లేచినప్పుడు దేవుడి ముందర దేవుడి తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ప్రకారం మన జీవిత కాలంలో మనం చేసిన పనులని బేస్ చేసుకొని దేవుడు ఆయన రక్షణ ప్రణాళికలు మనం ఉన్నోళ్ళమైతే మనకు రివార్డ్ ఇస్తాడు. రక్షణ ప్రణాళికలు లేని వాళ్ళు అయితే దానికి పనిష్మెంట్ ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది. అందుకనే పునరుత్థానం జరిగినప్పుడు కొంతమందికి ఏమో తీర్పు పునరుత్థానం, కొంతమందికి జీవ పునరుత్థానం అని. సో యేసయ్య చనిపోయినాక కూడా 3 రోజుల తర్వాత లేచినప్పుడు జరిగే ప్రక్రియలో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇది ఒక పెద్ద గ్రేటెస్ట్ డిబేట్ నడిచేది ప్రపంచవ్యాప్తంగా అంటూ అంటారు. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చిండు, మా మతం అంతకంటే ముందు నుంచి ఉన్నది అని చాలా మంది డిబేట్లలో నడుస్తూ ఉంటుంది. హౌ క్రైస్ట్ ఈజ్ రిలవెంట్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ బిఫోర్ క్రైస్ట్. యేసుప్రభు పుట్టినది ఒక టైంలో పుట్టినాడు భూమి మీద, కానీ అంతకంటే ముందర ఉన్న వాళ్ళందరికీ యేసుప్రభు తెలియదు కదా, ఆయన పుట్టనే లేదు కదా. సో ఆయన పుట్టినప్పుడు ఆయన ఎట నమ్మనప్పుడు మరి వాళ్ళ నమ్మని వాళ్ళందరికీ ఏసే ద్వారము ఏసే మార్గము అంటుంది కదా. ఆయన లేని వాళ్ళందరూ మరి వాళ్ళ సంగతి పెద్ద పెద్ద చక్రవర్తులు, అలెగ్జాండర్ ది గ్రేట్ అనేట ఏసే అంటే 200 సంవత్సరాల ముందర రాజ్యాలు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి సంగతి ఏంటి? హౌ గాడ్ జడ్జెస్ పీపుల్. తర్వాత దేవుని జడ్జిమెంట్ అప్పుడు తీర్పు అయినప్పుడు మనకు నిత్య రాజ్యంలో ఉంటారు. నిత్య నాశనము ఉన్నది, నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవానికి యేసయ్య రక్తమే ఎందుకు అవసరం? యేసు ప్రభువుని మృతుల నుండి లేపింది అనడానికి మనకు ఎవిడెన్స్ ఏంటి? ఇవి రెండు మనం ప్రపంచానికి కరెక్ట్ అడ్రస్ చేయగలగాలి. అందుకనే మూలోపదేశాలు మన సంఘాలలో తెలియనప్పుడు మనం కూడా ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో గట్టిగా ఉండలేకపోతున్నాం. ఏమో ఇట్లా నమ్మితే బెటర్ ఉంటుండొచ్చు కదా అని. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని మన కళ్ళకు కట్టినట్టు యేసయ్య ఎవిడెన్స్ బైబిల్లో పెట్టింది. ఇంకా ఏ పుస్తకంలో ఎక్కడ లేదు అసలు.
హిందూ పురాణాలలో ఎట్లుంటదంటే దేవతలను కొంతమందిని తయారు చేసిండ్రు రాక్షసులను పెట్టి వాళ్ళు వీళ్ళు కలిసి ఒక సముద్రంలో చిలుకుతా ఉంటే దాంట్లో వచ్చి అమృతం పుడుతుంది. ఆ అమృతం తాగితే ఒకవేళ వాళ్ళు నిత్య మరణం లేకుండా ఉండగలుగుతారు అని దాని కొరకు కొట్లాడుతూ ఉంటారు. ఇది స్టోరీ తయారు చేసింది. ఈ రియలైజేషన్ ఏంటంటే ఈ ఎన్ని ఆలోచన విధానాలు చిలికినా కూడా ఆఖరికి వచ్చేది యేసయ్య అనే అమృతం. ఆ యేసయ్యని తీసుకున్నవాడే నిత్య జీవం కలిగినవాడు. ఈ ఆలోచన విధానం ప్రతి ఒక్కరి ఉన్నది, ప్రతి మతంలో ఉన్నది, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నమ్ముతా ఉంటారు. ఇప్పుడు మనం కూడా నమ్ముతున్నాము యేసయ్యని మృతుల నుండి లేపిందని నమ్మినప్పుడు యేసయ్య మృతుల నుండి లేపలేదు, అసలు యేసయ్య బాబు చనిపోలేదు అని ఇస్లాం నెగిటివ్ పబ్లిసిటీ చేస్తాం. ఖచ్చితంగా చనిపోయి లేచిందని మనం చెప్పడానికి బైబిల్లో ఎవిడెన్స్ దేవుడే పెట్టింది. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? యేసుప్రభు చనిపోయినాక తిరిగి ఎట్లా లేస్తాడు? అసలు ఆయన లేపడానికి తన దేవుడే లేపినట్టు. దేవుడు లేపడానికి ఏమి ఎవిడెన్స్ ఉన్నాయి? ఎందుకంటే మనకు పునరుత్థానం లేకుంటే అసలు మేము సేవ చేయడమే వేస్ట్ అని పౌలు అంటారు. పౌలు రాసిన లెటర్స్ కానీ నూతన నిబంధనల ఈ కాన్సెప్ట్స్ యేసుప్రభు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఇవన్నీ చెప్పిన ఇవి కరెక్ట్గా లేవు, మిస్లీడ్ చేస్తున్నట్టు ఉన్నది అని ఇస్లాం మతస్థులు నమ్ముతారు. ఎందుకంటే కరెక్ట్ సైతాను వాడు ఎక్కడ పబ్లిక్ని డివియేట్ చేద్దాం అనుకుంటాడో అక్కడ పౌలును ఏర్పరచుకుని దేవుడు ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాపించు. మనకి ఎవిడెన్స్లో ఒకటి రెండు చూపిస్తాను నేను. ఎందుకంటే మనం కూడా నమ్ముతున్నాము, నిజంగా నమ్ముతున్నాం కదా, ఎట్లా చనిపోతే ఎట్లా లేస్తాం మనం. రోమా పత్రికలో 8వ అధ్యాయం ఉంటుంది. నేను ఇది గ్రీటింగ్స్ లాగా అందరికీ పెట్టిన. నిజంగా కూడా మనం చనిపోయినప్పుడు ఎవరెవరు ఎంత టైంలో చనిపోతారో తెలియదు. మనం ఉన్నాము, మన సొంత పేరెంట్స్ ఉన్నదేమో ఒక 50-100 సంవత్సరాల మధ్యలో చనిపోయింది, అంతకంటే ముందు ఒక తరం చనిపోయింది. అట్లా చూస్తూ ఉంటే ఎన్నో తరాలను కూడా చనిపోయింది. సో ఒక 100 సంవత్సరాలు అయినాక మన శరీరం ఏ పరిస్థితిలో ఉంటుంది? భూమిలో పాతి పెట్టినా, లేకపోతే అగ్నిలో గాల్చి చూసినా, సముద్రంలో మునిగిపోయినా, ఏ విధంగా చనిపోయినా కూడా మన శరీరం ఏం మిగిలదు. యేసయ్య 3 దినాల తర్వాత తీసినాక అక్కడికి వచ్చిన స్త్రీలందరూ కూడా వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ రిచువల్ ప్రకారం ఆయన తిరిగి లేస్తాడనే నమ్మకం కంటే ఎక్కువ వాళ్ళు అక్కడ పోయి సుగంధ ద్రవ్యాలను చూసి ఆ ఫార్మాలిటీ కంప్లీట్ చేద్దామని. అందుకని వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. అక్కడ సమాధి తెరిచి ఉంటే ఎవరు తీసిండు, ఎట్లా తీసిండు సర్ప్రైజ్. అంతవరకు యేసయ్యతో క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా ఇది గ్యారంటీ ఫిజికల్గా జరుగుతుందని నమ్మరు. ఇప్పుడు కూడా ఒక అబద్ధ బోధ వస్తుంది. రాకడ, రెండవ రాకడ గురించి అయినా పునరుత్థానమైన కూడా ఇదంతా స్పిరిచువల్గా ఉంటుంది, ఫిజికల్గా కాదు. ఫిజికల్గానే యేసయ్య నిరూపించి ఎంతో మంది కనబడతారు. వాళ్ళ శిష్యులకు 70 మంది కనబడతారు, 500 మందికి కనబడతారు, ఒక్కొక్కరికి సపరేట్గా కనబడతారు. డౌట్ వచ్చిన వాళ్ళకి ఎవిడెన్స్ చూపిస్తారు. చూడు వాళ్ళు కొట్టినట్టు ఎవిడెన్స్ ఉన్నాయి, సిలువలు కొట్టినట్టు చూపిస్తారు. ఫిజికల్ రిజరక్షన్. మళ్ళీ అందుకని పట్టుకొని చూడండి, ఎముకలు ఉన్నాయి నాకు, ఎముకలు ఉండవు, దయ్యాలకు ఉండవు కదా, ఆత్మలకు ఎముకలు ఉండవు. మళ్ళీ పునరుత్థానం అంటే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బి జస్ట్ యాజ్ వీఆర్. పునరుత్థానం అయినాక మనం గుర్తుపట్టగలుగుతాం ప్రతి ఒక్కరిని. బైబిల్ ఉన్న భక్తుల నుంచి మొదలు పెట్టుకుంటే మనం ప్రతి ఒక్కరిని గుర్తుపట్టగలం. సో ఇది గ్యారంటీగా జరిగే రియాలిటీ అని యేసయ్య నిరూపించడానికి మనం ఇప్పుడు దాని కొరకే ఉన్నదన్నమాట క్రైస్తవ్యం. ఇఫ్ నాట్ ఫర్ దిస్ అంటారు, మృతుల నుండి పునరుత్థానం లేకుంటే మేము మా విశ్వాసం వేస్ట్, మా సేవ వేస్ట్, అన్ని వేస్ట్ అన్నట్టు. ద కోర్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్, ఆల్ క్రిస్టియన్ డాక్ట్రిన్స్ ఏంటంటే రిజరక్షన్. దానికి 2-3 ఎవిడెన్స్లు చూపిస్తాయి. అందుకని యేసయ్య ఎట్లా లేకుంటాడు దేవుడు అంటే అక్కడ పౌలు రాస్తుంది 8వ అధ్యాయం రోమా పత్రికలో 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది. 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా లేపును, జీవింపజేయను అంట.
ఇది ఇటర్నల్ లైఫ్. యేసయ్యను లేపింది ఏంటంటే ఆయన శరీరం క్రీస్తు ఆయన దేవుని ఆత్మ ద్వారా లేపిన ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకనే లోపల అక్కడ పోయినప్పుడు యేసయ్య చనిపోయి ఉంటాడు. చనిపోయినాక అంతా కవర్ చేసేస్తారు. కవర్ చేసినాక దాన్ని ఎట్లా విజువలైజ్ చేయాలో అర్థం కాక చూపిస్తారు. సడన్లీ అప్పుడంతా ఇట్లా ఒక ఎయిర్ బెలూన్లోకి వెళ్ళి గాలి పోయినట్టు సైలెంట్గా పోయినట్టు మన యేసయ్య బయటకు వచ్చేసి దేవుని ఆత్మ రాగానే మన శరీరం అంతా లేస్తుంది. సరే 3 రోజులే అయింది కాబట్టి వెంటనే లేచింది. కానీ ఎక్కువ రోజులు అయినాక ఎట్లా లేస్తారనడానికి మనకు ఎవిడెన్స్ మనకు దేవుడే ఒక దర్శనం ద్వారా ఎహెచ్కేలుకు రాస్తాడు. ఎహెచ్కేలుకు రాసినప్పుడు దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ రాస్తాడు అన్నమాట. ఎహెచ్కేలు దాంట్లో ఉంటుంది, నరపుత్రుడా అని ఎండిన ఎముకలు ఒక లోయలోకి తీసుకోవచ్చు. అక్కడ ఎప్పటి నుంచో ఎండిపోయింది అంటే అక్కడ ఈ ఆత్మనే లేపుతుంది అన్నట్టు. 37వ అధ్యాయం ఎహెచ్కేల్లో ఉంటుంది. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్టు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఈ ఆత్మ వచ్చినప్పుడు ఉంటుంది. ఆయన నా ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కలేనంత శక్యము గాని మహాసైన్యము గాని నిలిచేది. దేవుని ఆత్మతోటే ఫస్ట్ ఆదామును తయారు చేసినప్పుడు కూడా దేవుడు చేసినాక ఆదామును చేసినాక ఆయన లోపలికి ఆయన వాయువు జీవాత్మ ఆయన ఎండిన ఎముకలు చనిపోయినాక అసలు బాడీ ఉండదు, శరీరం ఉండదు, ఏముండదు. ఒక్కరిద్దరు కదా, ఆదామును ఒక్కరిని చేసిన ఇక్కడ ఈ లోయల ఆ దర్శనం ప్రకారం చూపిస్తారు. ఎంతో ఒక సైన్యం, మహాసైన్యం అంతమంది ఉంటారు. ఇది కూడా ఫ్యూచర్ లో రిజర్వేషన్ కు దీనికి సింబాలిక్ గా పెట్టింది దేవుడు. అవి ఎట్లా ఫామ్ అయితే కూడా చెప్తున్నా, అవి నరాలు ఎట్లా రాసిందంటే ఆయన ఆ ప్రవచించినాక ఒక్కొక్క బోన్స్ జాయింట్ అవుతాయి, తర్వాత నర్వ్స్ జాయింట్, తర్వాత ఫ్లెష్ వచ్చి దాని మీద కవర్ చేస్తుంది, స్కిన్ వచ్చేస్తుంది. ఎట్లా దేవుడు డిజైన్ చేసినా మళ్ళీ అది రివర్స్ అయ్యి కరెక్ట్ అవుతుంది. అదంతా రాసింది 37వ అధ్యాయంలో ఎహెచ్కేల్ గ్రంథంలో. హౌ విల్ బి రిజరెక్టెడ్, ఇదంతా ఇట్లా రెప్పపాటున జరిగిపోతుంది. అందుకని మృతులైన వాళ్ళు వెంటనే లేస్తారు, తర్వాతనే మనం యేసయ్య దగ్గరికి. ఇది గ్యారంటీగా జరిగే విషయం. ఇది జరిగే ప్రక్రియలో దేవుని ఆత్మనే పని చేస్తుంది. ఆ ఆత్మ మీ లోపల పెడుతున్నా. అందుకని పరిశుద్ధాత్మ విషయంలో మనం ఎంత సెన్సిటివ్గా ఉంటాం. ఆ ఆత్మలో చేస్తుంది. యేసయ్యను కూడా మృతుల నుంచి లేపింది అదే ఆత్మ. ఎక్కడో సముద్ర గర్భంలో ఉంటాడు, చేప కడుపులో ఉంటాడు, అదే ఆత్మ పట్టుకొని ఆయన జీవింపజేస్తాడు. ఇది ఒకటే ఎవిడెన్స్ ఇస్తాను యేసయ్య చెప్తాడు. ఆయన యోనా విషయంలో ఎట్లా జరిగిందో నా విషయంలో అదే జరుగుతుంది. పాతాళ గర్భంలో నుండి నేను ప్రార్థించగా ఆయన వచ్చి నన్ను ముట్టుకొని నన్ను మళ్ళా జీవింపజేసిందని యోనా సాక్ష్యం ఇస్తాడు. యోనా గ్రంథం చూడండి, చిన్న చాప్టర్ ఉంటుంది, దాంట్లో డీటెయిల్గా ఉంటుంది. పాతాళ గర్భంలోనికి నేను ఎన్నడూ బయటికి రాకుండా గడియలు మూసివేసి ఉంటే దాంట్లో నుండి నేను మొరపెట్టినప్పుడు నన్ను లేవనెత్తిన. యేసయ్యను తప్పకుండా లేపిన ఆ దేవుడే మళ్ళా మనల్ని కూడా లేపుతాడని మనం నమ్ముతాం. అదే మృతుల పునరుత్థానం. ఆ హోప్ తోటే మనం అందరం బ్రతుకుతున్నాం. రాకడ వస్తుంది, ఎప్పుడు వస్తుందో మనకు దేవుడు దానికి అవసరం లేదు, మీకు తెలియాల్సిన అవసరం లేదు. నేనే తెలుసుకోదలుచుకుంటే తండ్రికి తప్ప ఆయన ఎవరికి అవసరమే లేదు ఆ సబ్జెక్ట్. ఎప్పుడు వస్తాడో కానీ మనకు ఈ హోప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే మనం ఏ పరిస్థితి ఉన్నా కూడా దేవుని సన్నిధిలో మనం మళ్ళా పరిశుద్ధంగా లేచిన. అప్పుడు లేచినప్పుడు మనము ఏ విధంగా ఉన్నాం అనేది ఇప్పుడు దేవుని సబ్జెక్ట్ అని. మృతుల పునరుత్థానం అయినప్పుడు యేసయ్య మనల్ని లెక్కబెట్టి చూసినప్పుడు మనం అందరం ఎట్లెట్టుకున్నామని చూస్తాం. అప్పుడు క్రీస్తు స్వరూపంలోకి ఎన్నెన్ని క్వాలిటీస్ వచ్చినాయో క్రీస్తు పునరుత్థానంలో కూడా అదే సమానానుభావం కలుగుతుందని పౌలు అంటారు. యేసయ్య ఏ విధంగా జీవించాడో మనం కూడా ఆ విధంగా జీవించినప్పుడు రిజరక్షన్ లో మనం ఆ విధంగా లేస్తాం.
అందుకని కొంచెం కూడా మచ్చైన ముడతైన లేకుండా మన జీవితాలు ఎందుకు గడపాలంటే ఇట్లా మనల్ని ప్యూర్గా చేయడానికి దేవుని ఆత్మ తప్ప వేరే ఇంకేం ఆప్షన్స్ లేవు. నాలెడ్జ్ ఎంతైనా సంపాదించవచ్చు, కానీ ఆ ఆత్మని మనం జీవింపజేస్తాం. అందుకే రోమపత్రికలో ఫండమెంటల్ డాక్ట్రిన్స్ రాసినప్పుడు అసలు ఈ ఏమని రాస్తారంటే రోమ 8వ అధ్యాయంలో రాసినాక, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు. ఇది 8వ అధ్యాయం. దేవుడు మన పక్షాన ఉంటే మనకు ఎవడు విరోధి అని. అదే రోమపత్రికలు రాస్తారు దేవునికి పక్షపాతం లేదు అని రాస్తారు. రోమపత్రికల్ని 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటుంది, 2:11లో ఉంటుంది. దేవునికి పక్షపాతం లేదంట. మళ్ళా 8వ అధ్యాయం చదివితే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి. పక్షపాతం లేకుండా దేవుడు అందరూ రక్షణలోకి రావాలి, అందరినీ దేవుడు ప్రేమిస్తాడు, లోకాన్ని అంతా ప్రేమించిన దేవుడు మన దిక్కు పక్షపాతం చూపించాలంటే మనం చేయాల్సింది ఒకటేంటంటే ఆయన మృతుల పునరుత్థానాన్ని నమ్మాలి. అప్పుడు నమ్మినప్పుడు మనకు ఎవడు విరోధి లేడు. అందుకని శ్రమ అయినను నింద అయినను ఏసే ప్రేమ నుంచి మనం ఎడబాపు లేదు అంటే అందుకే ఆయన మనకు ఉండాలి. దేవుని ఫేవర్ మన దిక్కు ఉండాలంటే మనం అందరం చేసేది అదే కదా. ప్రతి ఒక్కరు ఒక మెట్టు కావాలని కోరుకుంటాం, మన సైడ్ ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరి సైడ్ ఎవరు ఉండాలి, ఎవరి పక్షాన్ని ఎవరు ఉండాలని ఒక విషయం వచ్చినప్పుడు, ఒక డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వి ఆల్ ట్రై టు లీన్ టు సమ్ సైడ్. ఎవరి పక్షాల ఉండాలనేది చూస్తున్నాం. చిన్నప్పుడు చిన్నపిల్లల్ని ఆడిపించుకున్నప్పుడు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా అని పిల్లల్ని అడుగుతారు. అయితే చెప్తారు ఎవరు డాడీ కావాలన్నా మమ్మీ కావాలన్నా, ఇది ఫన్ లాగా తీసుకుంటాం. కానీ తప్పకుండా మనం ఎవరి లోకం దిక్కుపోతావా ఏసే దిక్కుపోతావా అని ఇప్పుడు మనం ఆ చిన్నపిల్లలు అనేటి ఇప్పుడు మనం సంఘాలను అడుగుతున్నాం, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. శరీరం ఏమేమో ఆఫర్ చేస్తుంది, లోకం ఏమేమో ఆఫర్ చేస్తుంది, దేవుడు కూడా ఏదో ఆఫర్ చేస్తుంది. నువ్వు ఏది కావాలి నువ్వు అని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ ఎటు పక్షాన పోతాం మనం. ఏసయ్య మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు ఉన్నారు. శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా ఏమైనా కూడా మనము తప్పకుండా నిలకడగా ఉంటాం. ఎందుకంటే ఏసయ్య మృతుల నుండి లేపిన ఆ ఆత్మని మనల్ని కూడా జీవింపజేస్తుంది. ద సేమ్ స్పిరిట్ దట్ caused the resurrection of Christ is indwelling in us. ఆ ఆత్మనే జీవాత్మ, దేవాత్మ. అది మన ఆత్మతోటి ఎంగేజ్ చేస్తూ ఉంటుంది, చేసుకుంటే మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. అందుకని రిజరక్షన్ అనే ఎక్స్పీరియన్స్ మనకు ప్రతిదినము కలుగుతూ ఉంటుంది. ఆ పునరుత్థాన అనుభవం, సమాన అనుభవం కలగడానికి అన్ని వేస్ట్ అని డిసైడ్ చేసుకుంటాం. ఇది ఒక్కటి కలిగితే చాలు, దీని కొరకు ఏమైనా చేయొచ్చు అని డిసైడ్ చేస్తాం. ఎందుకంటే పౌలు చూసిండు లైవ్, ఈ కుడ్ సీ ఎగ్జాక్ట్లీ వచింపశక్యం కాని విషయాలు పరలోకంలో దేవుడు చూపించి పౌలుని తీసుకొచ్చి. అందుకని మా ఫండమెంటల్ డాక్ట్రిన్ పునరుత్థానం అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం యేసయ్య ముందర నిలబడతాం. ఇప్పుడు మనం ఒకరినొకరు ఏ విధంగా చూసుకుంటున్నాం అంత క్లారిటీతో, ఒక ఇంట్లో ఉన్నప్పుడు సంఘంలో మనం సమాజంలో ఫిజికల్గా మనం ఇప్పుడు ఈ లోకం ఎట్లా చూస్తున్నామో పరలోకంలో మనం ఒకరినొకరు చూసుకోగలుగుతాం. చూసుకునే కనుక అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఖచ్చితమైన యేసయ్య రక్షణ కావాలి, ఆ రక్తము కావాలి, ఆ పునరుత్థాన బలము కావాలి. that is the ultimate goal for any believer or for anyone who is created by God. దేవుడు సృష్టించిన దాంట్లో అతి శ్రేష్టంగా మన మానవ జాతిని చేసినప్పుడు ఆ మానవులు చేసిన అతి శ్రేష్టమైన పని ఏంటంటే పునరుత్థాన బలమును గ్రహించగలిగితే దట్ ఈస్ తర్వాత అంతా లైఫ్ సక్సెస్ అని. అందుకని అంటాడు అక్కడ ఏమని రాసిందంటే, క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడవు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపలేదు. ఇంత డేరింగ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి పౌలుకి కారణం ఏంటంటే ఆ యేసయ్యకున్న ఆ అనుభవం ఈయన కూడా గ్రహించగలిగింది. అందుకనే ఒక
అన్ని పత్రికలు రాసినప్పుడు పౌలు ఓపెనింగ్ అప్పుడు ఎక్సెప్షనల్ గా రాస్తాడు. గలతీ పత్రికలు రాస్తాడు. గలతీ ఓపెనింగ్ చేసినట్టు నేను డివోషన్ క్లోజ్ చేస్తాను. మొదటి అధ్యాయం గలతీ పత్రిక రాస్తాడు. మనుష్య మూలముగా ఆయనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా పిలువబడిన పౌలను నేను అని పౌలు ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. యేసయ్య ద్వారా అపాయింట్ అయినా అని యేసయ్యని కాదు, యేసయ్యని మృతుల నుంచి లేపిన దేవుని ద్వారా అపాయింట్ అయిన అపోస్తలునిగా నేను మీతో మాట్లాడుతున్నాను. గలతీ పత్రికల పౌలు చాలా విషయాలు మనకు ఎన్నో ఉంటాయి. గలతీ పత్రికల ఈ మైండ్ పౌలు ఓపెన్ చేసినప్పుడే రాస్తాడు. అందుకనే దాంట్లో కొన్ని విషయాలు రాస్తున్నప్పుడు గలతీ పత్రికలో ఉన్న సత్యాలు కూడా మనం ప్రతి బిలీవర్కి చాలా ముఖ్యం కరెక్షన్ చేసుకోవడానికి. అందుకే క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, ఇక జీవించేవాడని నేను కాదు అని పౌలు ఫిజికల్ గా మన బాడీని యేసయ్యకు రీప్లేస్ చేస్తాడు కంప్లీట్. ఈ శరీరం ఉన్నది యేసయ్య ద్వారానే ఉన్నది పౌలు ఆల్మోస్ట్ రీప్లేస్ చేసుకుంటాడు ఆయన యేసయ్య తోటి ఆయన శరీరాన్ని. అందుకని ఓపెనింగ్ లో రాస్తున్నాను. ఎవరు అపాయింట్ చేసుకున్నారంటే యేసయ్య నన్ను అపాయింట్ చేసుకుంది, యేసయ్యని మృతుల నుంచి లేపిన ఆ దేవుడు కూడా అపాయింట్ చేసుకున్నాడు. సో మనం ప్రతి ఒక్కరం కూడా ఆ శరీరంలో ఉన్నప్పుడు మనము దేవుని మరణమును దేవుని పునరుత్థానముని అనుభవపూర్వకంగా మనం గ్రహించినప్పుడు దాని ఆశీర్వాదాలు ఎంత ఉంటాయంటే మన సంఘాలకు, కుటుంబాలకు, మన తరంలో దేవుని సేవ చేయడానికి కూడా మనకు కావాల్సిన తెగింపు, జ్ఞానము, ఆత్మ నడిపింపు ఇదంతా కూడా ఆ దేవుని ఆత్మ వలనే జరుగుతుంది. కాబట్టి మనం ఆ దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. So let us all sincerely, honestly, with all our spirit, be focused on the death, resurrection, and the coming of Christ. ఇది తెలిసినప్పుడు మన జీవితంలో పర్పస్ అర్థమైంది. ఇంత గొప్ప దేవుని రక్షణని మనం మిస్ అయిపోతున్నాం కదా అని ఎంతో మందికి మనం దేవుని రక్షణ సువార్త చెప్పడానికి పునరుత్థానమే ఒక ముఖ్యమైన కారణం అవుతుంది. కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎల్లకాలం జీవించాలనే ఆశ ప్రతి మనిషి లోపల పెట్టింది దేవుడు. కాబట్టి ఆ ఒక్క రీజన్ తోటి మనం దేవుని యేసయ్యని కరెక్ట్గా మనం ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మనం థ్యాంక్ యూ పాస్టర్.